హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము వచ్చేసి జాలీవుడ్కి వచ్చాము. మేము మార్నింగ్ వండర్లాకి వెళ్ళాము. సో ఆల్మోస్ట్ టైం 4:30 అవుతుంది. జాలీవుడ్ 7:30 వరకు ఓపెన్లో ఉంటుంది. సో మేమేమనుకున్నామంటే వన్ డేలో వండర్లా యాజ్ వెల్ యాజ్ జాలీవుడ్ కవర్ చేయాలని వచ్చాము. జాలీవుడ్ ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంటుంది. మీకు ఎంట్రన్స్లోనే ఫిలిం స్టార్స్ బొమ్మలు ఇరువైపులా మీకు కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు యానిమేటెడ్ బొమ్మలు కూడా చూడొచ్చనమాట. సో ఈ ప్లేస్‌లో మేమెళ్ళిన రోజు సండే. సో క్రౌడ్ ఏం పెద్దగా లేదు. మీరు హ్యాపీగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ వండర్‌లాతో కంపేర్ చేస్తే టికెట్ ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ జాలీవుడ్‌లో కూడా మీకు బర్త్‌డే రోజు మీరెళ్తే మీకు టికెట్ ఫ్రీగా వస్తుంది. ఆల్మోస్ట్ మీరు 20-25 మినిట్స్ వాక్ ఉంటుందనమాట ఫ్రమ్ ద ఎంట్రన్స్ గేట్. దెన్ ఓన్లీ విల్ రీచ్ ద ప్లేస్ వేర్ యూ గెట్ ఆల్ ది యాక్టివిటీస్. ఈ ప్లేస్‌లో మేము ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ డూ హియర్ ఈస్ ద డైనోసార్ రైడ్. ఐ మీన్ పిల్లలకి ఇది చాలా ఇష్టము. చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఎంట్రన్స్‌లో నేను చెప్పాను కదా! మీకు ఇక్కడ ఫిల్మ్ స్టార్స్ బొమ్మలున్నాయి. ఎన్టీఆర్ బొమ్మ మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ సల్మాన్ ఖాన్‌ది పెయింటింగ్ ఇలా చూస్తున్నారు మీకు. ఇది ఒక యాక్టివిటీ సెషన్. సో దిస్ జస్ట్ లైక్ ఏ గన్ ఫైరింగ్ అనమాట. ఇది మీ టికెట్‌లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. మేమెళ్ళిన రోజు టైం ఆల్రెడీ 5 అవుతుంది. 4:30 అనుకుంటా రఫ్‌గా. సో వర్షం పడేలా ఉంది. మేమనుకున్నాము ఫస్ట్ డైనోసార్ రైడ్ కంప్లీట్ చేద్దాము. ఆ తర్వాత టైటానిక్ చూద్దామనేసి. ఆల్మోస్ట్ మేము 25 మినిట్స్ నడుస్తూనే ఉన్నాము. ఇంకా రాలేదు. సో ఇక్కడ చూడొచ్చు మీరు యూరోప్ స్టైల్‌లో ఉంటుందనమాట. లోపలంతా కట్టడాలొచ్చేసి ఇక్కడ ఒక విగ్రహాలు గూడా పెట్టారు వీళ్ళు. సో, ఈవినింగ్ చాలా బావుంటుంది ఈ ప్లేసు. మీకొక లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. 5 పీఎంకి ఉంటుంది ఒక డాన్స్ పర్ఫార్మెన్స్. అండ్ 7:30కి ఇక్కడ లైట్ షో ఉంటుంది. 7:15కి. సో, మీరు లైట్ షో అండ్ లేజర్ షో యాస్ వెల్ యాస్ ద డాన్స్ పర్ఫార్మెన్స్ కంపల్సరీగా చూడండి మిస్ అవ్వకుండా. మేమొచ్చేసి ఫస్టు డైనోసార్ రైడ్‌కెళ్తున్నాము. ప్లానెట్ జాలీవుడ్ అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా! అది జస్ట్ రెస్టో బార్ అనమాట. సో, ఇంకా రాలేదు రైడు. చాలా దూరం నడుస్తూనే ఉన్నాము. వీడు కేయూర్‌గాన్‌తో పట్టుకొని. వీడొచ్చేసి కార్‌లో నిద్రపోయాడు. లేచి వీడు నడుస్తున్నాడనమాట. వర్షం ఇంగా 10 మినిట్స్‌లో పడుతుందనగా మేము డైనో రైడ్‌కి రీచ్ అయ్యాము. క్రౌడొచ్చేసి మేము సండే వెళ్ళినా కూడా పెద్దగా ఎవ్వరూ లేరు. మేబీ మార్నింగ్ వెళ్ళి వాళ్ళు ఆఫ్టర్‌నూన్ ఇంకో ప్లేస్‌కెళ్ళిండొచ్చు. సో, ఎంప్టీ ప్లేసెస్ అనమాట. చాలా బావుంది ఈ ప్లేసు. ఈ ప్లేస్ నాకు తెలిసి ఎక్కువగా యూట్యూబ్ వ్లాగర్స్‌కి, ఫోటో షూట్స్ చేసే వాళ్ళకి చాలా బావుంటుంది. వచ్చేసాము మనము డైనో రైడ్‌కొచ్చేసాము. సో, బేసిక్‌గా ఈ రైడ్‌లో మీరు ఒక ట్రైన్ లాంటిది ఉంటుందనమాట. అందులో మీరు కూర్చుంటారు. మీకు ఇరువైపులా డైనోసార్స్ కనిపిస్తాయి. అవి రకరకాల సౌండ్స్ చేస్తుంటాయనమాట. సో, ఈ రైడ్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్ జాలీవుడ్. పిల్లలకి చాలా ఇష్టపడతారు ఈ రైడు. ఇదిగో మీరు చూస్తున్నారు గదా! ఎంత హైట్ ఉంది చూడండి డైనోసార్. చాలా హైట్ ఉంది. చాలా సౌండ్ కూడా చేస్తుంది ఇది డైనోసారు. మా కేయూర్ అలాగే చూస్తూ ఉన్నాడు డైనోసార్‌ని. ఇది ఎప్పుడు మనం చూడలేదు జూలో కూడా అనేసి. ఈ రైడ్ మీకు ఆల్మోస్ట్ 5 మినిట్స్ ఉంటుంది. ఈ రైడ్ మీకు టికెట్‌లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో, మీరు సెపరేట్‌గా పే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కరు కూడా లేరు ఈ రైడ్‌లో మేమెళ్ళినప్పుడు. మేమొక్కటే కూర్చున్నాము అనమాట ట్రైన్‌లో. ఇంకో డైనోసారు. దీనికి రెక్కలు కూడా వచ్చాయి ఈ డైనోసార్‌కి. చిన్న డైనోసార్ ఇది. ఇక్కడ లైట్‌గా వాటర్ ఫాల్ లాంటిది వీళ్ళు సెట్ చేశారనమాట ఎఫెక్ట్ కోసము. చాలా బావుంది ఈ ప్లేసు. ఒక 5 మినిట్స్ టైమ్ పాస్ అవుతుంది చిల్డ్రన్స్‌కి. వీడేమో కామ్‌గా ఉన్నాడు డైనోసార్. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! పెద్ద డైనోసారు. వాడి హైట్ చూడండి అట్‌లీస్ట్ ఒక 15 ఫీట్ ఉండొచ్చు వీడు. అండ్ ఇక్కడ వీళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ యాడ్ చేశారు. చేతులు బయట పెట్టకూడదు. ఎందుకంటే ఇరువైపులా మీకు కరెంట్ వైర్‌లుంటాయి. సో, బయట మీరు చేతులు పెట్టుకోకూడదు. ఇక్కడ వీళ్ళు సౌండ్‌లు చేస్తున్నారనమాట డైనోసార్స్. ఓకే. ఇది లాస్ట్ డైనోసార్ ఇంకా. మా కేయూర్ అలాగే ఇంట్రెస్ట్‌గా చూస్తున్నాడు. ఎవరు వీళ్ళంతా అనేసి. అలా 5 మినిట్స్ తర్వాత ఈ రైడ్ మాకు కంప్లీట్ అయిందనమాట. సో, మేము ఈ రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే వర్షం స్టార్ట్ అయింది. సో, మేము అనుకున్నాము టైటానిక్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి అనేసి. సో, మేము టైటానిక్ వెళ్దామని ప్లాన్ చేశామనమాట. సో, ఈ డైనో రైడ్ లోపలొచ్చేసి ఇక్కడ వీళ్ళొక డైనోసార్ పెట్టారు. రియల్‌దనుకుంటా. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న డైనోసార్ విత్ యానిమేషన్. ఓకే. మేము టైటానిక్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి వచ్చేసాము. సో, బేసిక్‌గా టైటానిక్ ఏంటంటే మనందరికీ తెలుసు టైటానిక్. అందరూ టైటానిక్ సినిమా చూసే ఉంటారు. టైటానిక్ షిప్ లోపల ఇంటీరియర్‌లో రూమ్స్ ఎలా ఉంటాయి, బెడ్‌రూమ్స్ ఎలా ఉంటాయి, బెడ్స్ ఎలా ఉంటాయి,
టైటానిక్‌లో ఏ ఏ వస్తువులున్నాయి. సో, ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ టైటానిక్ ఎప్పుడు మునిగిపోయింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతికారు, ఎవరు చనిపోయారు అనేసి మొత్తం ఇక్కడ వాల్ పోస్టర్స్‌లో వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. వాట్ ఈస్ టైటానిక్ అండ్ వాట్ అబౌట్ ద టైటానిక్ అనేసి. ఒక పెద్ద ఫ్యాన్ పెట్టారు బయట. ఆహ్, ఇంకా చాలా ఉన్నాయి టైటానిక్ షిప్‌లో వాళ్ళు యూజ్ చేసిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లేలో పెట్టారు. సో, డు నాట్ టచ్ అనేసి వాళ్ళు క్లియర్‌గా చెప్పారనమాట. టైటానిక్ అనేసి ఇది వీళ్ళు చేశారు కదా! ఇది బెంగుళూరులో ఎక్కడా లేదనమాట. ఓన్లీ ఇక్కడే ఉంది. సో, వీళ్ళు ఈ థీమ్ తీసుకున్నారు. సో, టికెట్‌కి వండర్‌లా వెళ్తే మీరు కేవలం యాక్టివిటీస్ చేస్తారు. వాటర్ రైడ్స్ చేస్తారు. చాలా ఉంటాయి యాక్టివిటీస్, వాటర్ రైడ్స్. మీరు కంప్లీట్‌గా సాటిస్ఫై అవుతారు. జాలీవుడ్ వచ్చేసరికి మీకు యాక్టివిటీస్ తక్కువగా ఉన్నా మీకు డైనో రైడ్ ఉంటుంది. టైటానిక్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇంకా ప్లే ఏరియా గూడా ఉంటుంది. మీరు కిడ్స్‌తో ఎంతసేపైనా ప్లే ఏరియాలో ఆడుకోవచ్చనమాట. దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా ఎక్సలెంట్ లొకేషన్ జాలీవుడ్. మీరు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీసుకోవాలనుకుంటే మీకు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేసు. సో, ఆహ్, వండర్‌లా ఈజ్ ఆల్సో వర్త్ ఫర్ యువర్ టికెట్. జాలీవుడ్ ఈజ్ ఆల్సో వర్త్ ఫర్ యువర్ టికెట్. మీరు బెంగుళూరులో ఉంటే డెఫినెట్‌గా ఈ 2 ప్లేసెస్‌ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇక్కడ ఒక మాక్ బెడ్‌రూమ్ అనమాట. టైటానిక్ షిప్‌లో ఆహ్, బెడ్‌రూమ్స్ ఇలా ఉండేది. ఇది లివింగ్ హాల్ అనుకుంటా, బెడ్‌రూమ్ కాదు. ఇప్పుడు మనం వచ్చేసి ఒక సెక్షన్‌కొచ్చాము. ఇక్కడ బొగ్గులు వేసి వీళ్ళు షిప్పుని నడిపేవారనమాట అప్పుడు. అదే అనుకుంటానిక్కడ. సేమ్ అలాగే ఉన్నాయి. బొగ్గులు వేసి మంట పుట్టించేవి సెక్షన్ అనమాట అది. ఇక్కడ చాలా వెలుతురు ఏమీ లేదు ఈ సెక్షన్‌లో. ఇప్పుడు మనం వెళ్తున్నాము టైటానిక్‌లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్ అనమాట. ఇది మీరు చాలా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్‌లో చూసే ఉంటారు. మన జాక్ వచ్చేసి ఆ స్టెప్స్ మీద నుంచి నడుచుకుంటూ హీరోయిన్‌ని మీట్ అయ్యేది ఇక్కడే అనమాట. ఈ స్టెప్స్‌లోనే. సో, వీళ్ళు ఎక్సలెంట్‌గా సెట్ ఏసారు లోపల. మీరు 'టైటానిక్' సినిమా చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందనమాట. కలర్స్ గానీ, ఆ స్టెప్స్ పైన క్లాత్ గానీ, ఎవ్రీథింగ్ అనమాట ఇది. చాలా బావుంటుంది ఈ ప్లేసు. మీరు ఫోటోస్ తీసుకోవడానికి ఎక్సలెంట్‌గా ఉంటుంది. మేమెళ్ళినప్పుడు ఒక 2, 3 మెంబర్స్ తప్ప ఎక్కువ ఎవరు లేరు. అందులోనూ అదే టైంలో బయట భారీగా వర్షం పడుతుంది. సో, మేము ఇక్కడే ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ ఉన్నాము. సీలింగ్ వచ్చేసి వాళ్ళు అలా డిజైన్ చేశారు. మా కేయూర్ ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు ఇక్కడ. వీడు ఊరికే తిరుగుతున్నాడు. వీడికి తెలీదు కదా ఇదేదో. చాలా బావుంటుంది ఈ ప్లేసు. జాలీవుడ్ వస్తే మీరు డెఫినిట్‌గా టైటానిక్ ఎక్స్‌పీరియన్స్ అనేసి ఖచ్చితంగా చేయాలి. మిగతావి చేసినా చేయకపోయినా ఇది డెఫినిట్‌గా మీరు చూడండి. ఔట్ సైడ్ వచ్చేసి టైటానిక్ బయట మీరు గమనిస్తే ఒక చిన్నది బోట్ లాగా పెట్టారనమాట. దానిపైన టైటానిక్ అని రాశారు. సో, ఇక్కడ చాలామంది ఫోటోస్ దిగుతున్నారు. ఇక్కడ 2 చేతులు పైన పెట్టి మన జాక్ సిగ్నేచర్ పోజ్ ఉంది కదా! జాక్ అండ్ యాక్ట్రెస్. సో, కేయూర్ గాడిని అలాగే పెట్టంటే వాడు పెట్టలేదనమాట. నేనే హెల్ప్ చేశాను వాడికి. సో, మేమిక్కడ ఫోటోస్ దిగాము. డిస్‌ప్లేలో టైటానిక్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అదంతా చదివేసి నెక్స్ట్ మేమెళ్ళామొచ్చేసి ఇదేమంటారు దీన్ని? ఇది మేజ్ అనమాట. అంటే మనం ఇక్కడ ఒక్కసారి ఎంట్రన్స్ అయితే మీకు చుట్టూ మిర్రర్స్ ఉంటాయి. ఓన్లీ ఒకే వైపు మీరు వెళ్ళాలి. బయట ఎగ్జిట్ అనేసి ఎటు వెళ్ళాలో తెలీదు. మీరు ఆల్మోస్ట్ ఇక్కడే ఒక 15-20 మినిట్స్ ఇక్కడిక్కడే తిరుగుతుంటారు. మీకు ఎగ్జిట్ కనపడదు. మీరు టెన్షన్ అవుతారు. మీరు ఇది చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు మేజ్. ఇదొచ్చేసి మేము అందరం ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఒక 15-20 మినిట్స్ తిరిగాము. మాకు ఎగ్జిట్ దొరకలేదు. సో, మేము ఎంట్రన్స్ లోనే ఎగ్జిట్ అనమాట పక్కనే. అది ఫైనల్‌గా మేము 20 మినిట్స్ తర్వాత కనుక్కున్నాము. సో, దిస్ ఈస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ కిడ్స్ బికాజ్ మిర్రర్స్ ఉంటాయి కాబట్టి అందులోని లైటింగ్ అనేసి చాలా బావుంది ఈ లైటింగ్. వాళ్ళకు అర్థం అవ్వదనమాట. ఇది 15-20 మినిట్స్ మనం ఎగ్జిట్‌ని కనుక్కోవాలి అని. వాళ్ళు జస్ట్ ఒక మిర్రర్స్‌ని టచ్ చేసుకుంటా అదేదో ఎంజాయ్‌మెంట్ ఫీల్ అయ్యి వాళ్ళు అలా అలా రోమ్ చేస్తుంటారు లోపల. చాలా బావుంటుంది ఈ ఎక్స్‌పీరియన్స్. పిల్లలైతే డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తారు. సో, ఇది కూడా జస్ట్ బిసైడ్ మీకు 'టైటానిక్' ఎక్స్‌పీరియన్స్‌లోనే మీరు చూస్తారనమాట ఈ ప్లేసు. టైమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది. బయట వర్షం ఇప్పుడే ఒక 1 అవర్ పడింది. 1 అవర్ పడిన తర్వాత వర్షం కంప్లీట్ అయింది పూర్తిగా. సో, ఇలా ఉందనమాట ప్లేసు. ఇంకా వీళ్ళు టోటల్‌గా లైట్స్ ఆన్ చేయలేదు. బట్ ఎక్సలెంట్‌గా ఉంది బయట. ఇక్కడ మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ జస్ట్ ఏదో సెట్టింగ్ లాగా బర్త్‌డే పార్టీ లాగా ఇలా బెలూన్స్ అన్నీ పెట్టి వీళ్ళు ఇక్కడ డెకరేషన్ చేశారు. ఇక్కడ కాసేపు మేము కూర్చున్నాము.
ఓకే. 6:30 అవుతుంది. మొత్తం ప్లేస్‌లో లైట్స్ ఏశారు. సో, మీకు ఇది చూస్తుంటే ఖచ్చితంగా యూరప్ చూసిన ఫీల్ అనేది మీకు గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళ థీమే అలా తీసుకున్నారు లోపల. చాలా రిచ్‌గా ఉంటుంది ఫోటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి. చాలా బావుంటుంది ప్లేసు. అందులోనూ ఈ టైంలో ఇక్కడ వీళ్ళు ఒక లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తారనమాట. సో, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. దేర్ ఈస్ నో టికెట్. సో, అది ఇంకాసేపట్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీవన్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. నా వైఫ్ వచ్చేసి ఒక గేమ్ ఆడుతుంది. ఆర్చర్స్ గేము. సో, దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఏం లేదు. సో, మీకు 3 ఛాన్సెస్ ఇస్తారు. 3 టైమ్స్ మీరు బాణం వేయాలి. క్యాండీ వరల్డ్ అనేసి ఇందులోనే మీకు ప్లే ఏరియా కూడా ఉంటుంది. క్యాండీ వరల్డ్ అంటే ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ షాపింగ్ అనమాట. కిడ్స్‌కి క్యాండీస్ కావాలంటే ఇక్కడికెళ్ళి కొనుక్కోవచ్చు షాపు. ఇందులోనే ప్లే ఏరియా కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కాబట్టి పిల్లలు ఆల్మోస్ట్ ఈ ప్లేస్ వదిలి ఎళ్ళరు. ఇక్కడ ప్లే ఏరియాలో ఏమేమి ఉండాలో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో, దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్లేస్ ఫర్ కిడ్స్ టు జస్ట్ ఎంజాయ్ అండ్ స్పెండ్ ఎ క్వాలిటీ టైమ్. ఇక్కడ మా కేఈర్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ ఉన్నాడు. ఆ లైవ్ పర్ఫార్మెన్స్ 6:30 ఆర్ 7కి ఏమో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మేము 6కి ఇక్కడికొచ్చాము. ఆల్మోస్ట్ 7 వరకు ఇక్కడే ఉన్నాము. పిల్లలు ఆడుకోవడానికి చాలా బావుంటుంది ఇక్కడే. ఆ క్యాండీ వరల్డ్ లోపలే ఉంటుంది ఈ ప్లే ఏరియా గుర్తుపెట్టుకోండి. టైర్స్‌తో ఇక్కడ ఇక్కడ కూర్చొని ఊగొచ్చనమాట. ఉయ్యాలలాగా ఊగొచ్చు. వీడికింకా ఇది తెలీదు కాబట్టి ఊరికే వాడు ఏదేదో చేస్తున్నాడిక్కడ. ఈ ప్లే ఏరియాలో కూడా రఫ్‌గా ఒక 7-8 కిడ్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఆర్ దేర్. అంటే ఆల్మోస్ట్ ఎవరు లేరనమాట ఈరోజు ఎందుకో. అంటే సండే కూడా ఇంత తక్కువ క్రౌడ్ ఉంది. మరెందుకో తెలీదు. మేబీ ఆల్రెడీ వచ్చేసి మార్నింగ్ విజిట్ చేసి ఆఫ్టర్‌నూన్ ఎక్కడికన్నా ఎళ్లారేమో మనకైతే తెలీదు. సో, క్రౌడ్ తక్కువగా ఉండడం వల్ల మా కేయూర్ అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేశాడు ఈ ప్లే ఏరియాలో. అన్నీ ఆడుకున్నాడు వాడు. అన్నీ కావాలంటాడు. అన్నీ తెలుసుకుంటాడు. ఈజీగా అర్థం చేసుకుంటాడు. కేయూర్ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. సో, ఏదో చూస్తున్నాడు. ఓకే. వీడు బస్ ఎక్కాడనమాట. ఒక బస్‌లాగా ఫీల్ అయితుంటాడు. వీడు రియల్ బస్‌లాగా. అట్లా తిప్పుతున్నాడనమాట స్టీరింగు. ఇక్కడి నుంచి కదలడు వీడు. మేమే బలవంతంగా బయటికి లాక్కొచ్చాము ఆ బస్‌లో నుంచి. ఇక్కడేదో పిల్లలు కూర్చోవడానికి ఏదో ఒకటి సెట్ చేశారు. హాస్పిటల్, సూపర్ మార్కెట్, లైబ్రరీ అండ్ ఎవ్రీథింగ్. సేమ్ ప్లే ఏరియా ఎక్కడెళ్ళినా మీకు బెంగుళూరులో కానీ ఏ ప్లేస్‌లో అయినా సేమ్ ఇదే ఫార్మాట్ ఉంటుంది. కొన్ని రైడ్స్ మీకు డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇదొచ్చేసి మీరు చాలా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసే ఉంటారు. ఇక్కడ ఇది నేను చూసిన చాలా రీల్స్‌లో ఎలా అంటే ఒక మనిషి ఇందులో నుంచి లోపలికెళ్తాడు. అతని హ్యాండో లేదా ఫేస్ అనేసి బయటకొస్తుంది. ఇదేదో లైట్స్‌తో ఈ పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ మా కేయూర్ ఏడుస్తున్నాడు. ఎందుకో తెలీదు. వాడు ఎవరో డిస్టర్బ్ చేసినట్టున్నారు పిల్లలు దీన్ని. వాడు అన్నీ లోపలికి కొడుతున్నాడు. ఇది వీడికేదో టైమ్ పాస్ లాగా ఉంది. బుక్స్ చదువురా అంటే అసలు బుక్స్ జోలికే ఎళ్ళడు. అంటాడు. కేయూర్ సింహ ఇది మేమే రాసాము. క్రెడిట్ అయితే వాడికే ఇస్తాము. ఇది ఒక చిన్న ప్లేసు. ఏదో ఇవి అలా పెట్టాలి. వీడు ట్రై చేస్తున్నాడు పెట్టడానికి. వీడికి రావట్లేదు. నాకిస్తాడా అంటే అది ఇవ్వడు. వీడంతకు వీడే పెట్టాలనుకుంటాడు. ఒక 5 మినిట్స్ ఇక్కడే తిరుగుతాడు. ఆ తర్వాత ఇంకో చోటుకెళ్తాడు. అదిగో ఇప్పుడు బాల్స్ ఆడుకోవడానికొచ్చాడు ఇక్కడికి. సో, టైం ఆల్మోస్ట్ 6:45 అవుతుంది. వాళ్ళు చెప్పేసారనమాట. ఇంకా 5 మినిట్సే సార్ 7కి ఈ ప్లేస్ క్లోజ్ అవుతుంది అనేసి. నాకింకా గుర్తు అక్కడ ఎవరో అతనన్నాడు 7:30 కదా థీమ్ పార్క్ జాలీవుడ్ క్లోజ్ అయ్యేది. మరి ఇది 7కే ఎందుకని అతను అడిగినట్టున్నాడు. ఇది క్యాండీస్ వరల్డ్ అనమాట. ఇక్కడ ఎవరన్నా క్యాండీస్ ఆర్ చాక్లెట్స్, స్వీట్స్ కొనుక్కోవాలనుకుంటే నాట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. డబ్బులిచ్చే కొనుక్కోవాలి. కానీ బయట వీళ్ళు ఇలా సెట్ చేశారనమాట. నేను చెప్పాను కదా! లైవ్ పెర్ఫార్మన్స్ 7కి స్టార్ట్ అవుతుంది అని. అది ఇదే. సో, ఇది రోజూ ఉంటుందనుకుంటా. నాకు పెద్దగా తెలియదు ఇది. మొత్తం జాలీవుడ్‌కొచ్చిన క్రౌడ్ అంతా ఈ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ పెర్ఫార్మన్స్ చూడ్డానికి రెడీగా ఉన్నారు. ఇది ఒక 15 మినిట్స్ ఉంటుంది. వాళ్ళు 2 ఆర్ 3 సాంగ్స్ పెర్ఫార్మ్ చేశారనమాట. జోకర్స్ గూడా యాడ్ అయ్యారు. ఐ మీన్ జోకర్స్ గెటప్‌లో
వాళ్ళొచ్చేసి వాళ్ళు గూడా డాన్స్ చేశారనమాట. సో, ఇది 15 మినిట్స్ ఉంటుందన్నా కదా! ఇది 7కో లేకపోతే 7:15 కంతా అయిపోతుంది. ఆ తర్వాత మీకు లేజర్ షో ఉంటుందనమాట. లైట్ షో అండ్ లేజర్ షో. ఈ లైట్ షో, లేజర్ షో వచ్చేసి జాలీవుడ్ ఎంట్రన్స్‌లోనే ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది మీకు ఒక 2 మినిట్స్‌లో చూపిస్తాను. వీళ్ళు నీట్‌గా గెటప్స్ యేసుకొనొచ్చి డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. అండ్ ఈ పెర్ఫార్మన్స్‌కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మళ్ళీ సెపరేట్‌గా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జాలీవుడ్ ఎంట్రీ టికెట్‌లోనే దిస్ ఈజ్ ఇంక్లూడెడ్. సెకండ్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక కపుల్ డాన్స్ చేస్తున్నారనమాట. సాంగ్ అది గుర్తులేదు. కానీ సాంగ్ వచ్చేసి చాలా ఎక్సైటింగ్‌గా ఉందనమాట. సో, వీళ్ళు డైలీ ఇవే సాంగ్స్ పెర్ఫార్మ్ చేస్తారా? లేకపోతే రోజుకో సాంగ్ పెర్ఫార్మ్ చేస్తారా అనేసి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేననుకుంటున్నాను వీళ్ళు డైలీ ఇదే సాంగ్ పెర్ఫార్మ్ చేస్తారని, లేకపోతే వీక్లీ ఒక సాంగ్ తీసుకుంటారేమో అని నాకు కూడా సరిగ్గా తెలీదు. చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు అందరూ కలిసి ఏదో డాన్స్ చేస్తున్నారనమాట. సో, లైవ్ పెర్ఫార్మన్స్ మీకు ఈ టైంలో అక్కడ నీట్‌గా కూర్చొని ఎంజాయ్ చేయడం అనేసి చాలా బావుంటుందనమాట ఆ ఫీలింగు. జాలీవుడ్‌కొచ్చే వాళ్ళకు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు డెఫినిట్‌గా మీ ఓన్ వెహికల్ ఏసుకొని ఇక్కడికి రావాలి. మేము జాలీవుడ్ ఎగ్జిట్ అయ్యి బయటికెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ఏ ఆటో గానీ, కార్ గానీ ఏవి మేమైతే చూడలేదు. ఆల్మోస్ట్ ఒక 300-400 మీటర్స్ వాక్ తర్వాతే మీకు మెయిన్ రోడ్ ఒస్తుంది. అక్కడే మేము ఆటోస్, కార్స్ చూసాము. మరి ఆ రోజు అక్కడ ఎంట్రన్స్ దగ్గర లేవేమో, అక్కడ వస్తాయేమో మనకైతే తెలీదు. బుక్ చేసుకుంటే ఒకవేళ వస్తాయేమో, మనకైతే తెలీదు. కానీ మేము ఔట్ స్టేషన్ కార్ తీసుకున్నాం కాబట్టి మాకు ఈ ప్రాబ్లమ్ ఏం లేదనమాట. మేము ఔట్ స్టేషన్ కార్ తీసుకున్నామన్నాం కదా! మేము ఒక రోజులో వండర్‌లా అండ్ జాలీవుడ్ కవర్ చేయాలి మార్తహల్లి నుండి. సో, మాకు ₹4000 చార్జ్ చేశారు. అండ్ ఈ ₹4000కి 200 కిలోమీటర్స్ ఇచ్చారనమాట. సో, 200 కిలోమీటర్స్ దాటిన తర్వాత పర్ కిలోమీటర్ ₹13 పడుతుంది. ఓకే. మేము లైట్ షోకి రెడీగా ఉన్నాము. మీరు చూసారు కదా! లైట్స్ ఏసి ఎక్సలెంట్‌గా ఉంది ప్లేసు. అసలు ఇది బెంగుళూరులో ఉందా అనేసి చాలామందికి తెలియదనమాట. ఇప్పుడంటే ఇన్‌స్టాగ్రామ్ వచ్చి అందరికీ తెలిసుండొచ్చు. బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి వండర్‌లా అంటేనే చాలా మందికి తెలుసు. జాలీవుడ్ అంటే ఏమో వాళ్ళు తెలీదు, మేము విజిట్ చేయలేదు అనేసి ఉంటారు. కానీ డెఫినిట్‌గా విజిట్ చేయాలి. ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. ఇదొక ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. గుడ్ ఎక్స్‌పీరియన్స్. వండర్‌లాకెళ్తే మీకు అదొక ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సో, ఓన్లీ మీకు రైడ్స్ కావాలి, వాటర్ యాక్టివిటీస్ కావాలి అంటే వండర్‌లా బావుంటుంది. కానీ మీకు ఆల్ రౌండర్ ఎక్స్‌పీరియన్స్ కావాలి, మేము అన్నీ చూడాలి, మీకు లైట్ షో కావాలి, డాన్స్ పెర్ఫార్మన్స్ కావాలి, లైవ్ పెర్ఫార్మన్స్, ప్లే కిడ్స్ ప్లే ఏరియా ఉండాలి. వన్ డే మేము హ్యాపీగా స్పెండ్ చేయాలి అంటే జాలీవుడ్ అనేది చాలా బావుంటుందనమాట. ఈ లైట్ షో కూడా చాలా బావుంది. ఆహ్ ఇది టోటల్ 15 మినిట్స్ ఉంటుంది. ఈ లైట్ షో 15-20 మినిట్స్ ఉంటుంది. ఒక్కసారి ఈ లైట్ షో అయిపోగానే ఇంకా ఎండ్ అనమాట. ఆ రోజుకి ఇంక జాలీవుడ్ అని వచ్చేసి క్లోజ్ చేస్తారు వాళ్ళు. స్టాఫ్ అంతా ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యి ఎళ్తున్నారనమాట. ఇక్కడ వీళ్ళు 2 సాంగ్స్ పెట్టారు. కానీ ఈ 2 సాంగ్స్ మేము వీడియోలో పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి మేము మ్యూట్ చేసేసి ఓన్లీ డబ్బింగ్ ఇస్తున్నాము. ఓవరాల్‌గా చెప్పాలంటే జాలీవుడ్ మీ టికెట్‌కి వర్త్ అనే చెప్పొచ్చు. పర్ పర్సన్‌కి 1500-1600 వీళ్ళు చార్జ్ చేస్తారనమాట. కిడ్స్ అయితే మా కేయూర్‌కి 2 ఇయర్స్, 6 మంత్స్ కదా! వాళ్ళకి వీడికి వండర్‌లాలో టికెట్ అడగలేదు. అండ్ జాలీవుడ్‌లో కూడా టికెట్ అడగలేదు. సో, ఇక్కడ బేసిక్‌గా టికెట్ తీసుకునేటప్పుడు ఒక ఇన్‌స్ట్రక్షన్ ఉంది. 90 సెంటీమీటర్స్ అంటే ఆర్ 85 సెంటీమీటర్స్ అనుకుంటా. అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళు టికెట్ అడుగుతారు కిడ్స్‌కి అనేసి అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్‌లో రాశారు. కానీ మేము వండర్‌లాకెళ్ళాము, జాలీవుడ్‌కెళ్ళాము. ఎక్కడా కూడా ఈ 2 ప్లేసెస్‌లో వాళ్ళు హైట్ చెక్ చేసి దాన్ని బట్టి టికెట్ అనేసి మేమైతే వాళ్ళు హైటు అడగలేదు. అట్ ద సేమ్ టైమ్ వీడిని చూడగానే పిల్లోడు అనుకున్నారేమో వీడికి ఇద్దరు 2 చోట్ల టికెట్ అయితే తీసుకోమని ఎవరు అడగలేదు మమ్మల్ని. ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు లైట్ షో, వాటర్ షో డెఫినిట్‌గా మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే జాలీవుడ్‌కొస్తే. దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు బెంగుళూరులో ఉంటే డెఫినిట్‌గా జాలీవుడ్‌కెళ్ళండి.
కార్ తీసుకొనెళ్ళండి, లేకపోతే బస్‌లో ఎళ్ళండి. ఎలాగైనా ఎళ్ళండి. కానీ కంపల్సరీ చూడండి. మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా మీరు వాళ్ళని ప్లేసెస్‌కి తీసుకెళ్తే వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ డే ఎక్సైటింగ్‌గా స్కూలుకి కానీ, ఏదైనా పని చేయడానికి కూడా వాళ్ళు చాలా ఎక్సైట్‌మెంట్ చూపిస్తారనమాట. ఎప్పుడూ ఇంట్లోనే పెట్టుకోకుండా వాళ్ళని అప్పుడప్పుడు బయట తిప్పుతూ ఉండండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్‌ని. కుదిరినప్పుడల్లా మేము వీడియోస్ చేస్తుంటాము. ఈ ఛానెల్‌లో పెడుతుంటాము. టేక్ కేర్ గైస్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.